జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తీవ్రమైన ఘటనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఐక్యంగా ఉండాలని అన్నారు ఆయన. ఇందుకోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామన్నారు. అందరూ ఒకటై తీవ్రవాదంపై పోరాడాలని, టెర్రరిస్టులను ఏరివేసి భారత్ ఆదర్శంగా నిలవాలన్నారు సీఎం రేవంత్. పహల్గావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతులకు ఘన నివాళులర్పించారు. ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది.